ఆ, ఉమ్. ఓం శ్రీ గురుభ్యో నమ. 14 ఏప్రిల్ 2025 ఆ, సోమవారము. ఈ రోజు మనం సత్సంగంలో ఆ, కృష్ణమూర్తి గారి కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 లోని చాప్టర్ ఐడియాలజీ అనే విషయం మీద చదివి డిస్కస్ చేస్తాం. లక్ష్మి గారు వివరిస్తారు. ఇది ఐడియాలజీ అంటే ఆదర్శాలు. ఉమ్. ఈ ఈ సైకాలజీ అంతా, ఈ మాటలు సైకాలజీ మీద, ఇన్నర్ వర్కింగ్స్ ఆఫ్ ద మైండ్, అంటే అంతర్గతంగా మనిషి మనసు పనిచేసే విధానం, ఇదంతా టైం వేస్ట్. పీపుల్ ఎక్కువగాను పని ఆహారం కావాలి. మీరు డెలిబరేట్లీ అంటే అందరినీ మిస్లీడింగ్ చేస్తున్నారు. మీ ఆడియన్సెస్ అంటే మీ శ్రోతలందరినీ మీరు మిస్లీడింగ్ చేస్తున్నారు. ఎకనామిక్ సిచ్యుయేషన్ అన్నది మొట్టమొదట మనం అటాక్ చేయాలి. వాట్ యు సే అది చిట్ట చివరికి చాలా ఎఫెక్టివ్ గా ఉండవచ్చు, కానీ వాట్ ఈస్ ద గుడ్ ఆఫ్ ఆల్ దిస్ స్టఫ్? ఇదంతా అసలు లాభం ఏంటి? పీపుల్ ఏమో ఆకలితో బాధపడుతూ ఉంటే అని, అంటే యూ కాంట్ థింక్ ఆర్ డూ ఎనీథింగ్, అంటే వితౌట్ హ్యావింగ్ ఏ ఫుల్ స్టమక్, కడుపు నిండా ఏమీ లేకపోతే మీరేం చెయ్యలేరు, ఆలోచించలేరు. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు, అవును, కడుపులో ఏదో ఒకటి ఉండాలి ఏదైనా పని చేయాలంటే, కానీ అందరికీ ఆహారం ఉండాలంటే ఒక మౌలికమైనటువంటి రివల్యూషన్ మానవుడి యొక్క ఆలోచన విధానంలో అవసరం. అందుకని ఈ అటాకింగ్ ద అంటే మానసికమైన దాన్ని అటాక్ చేయడం అవసరం అవుతుంది. మీకు ఆదర్శం చాలా ముఖ్యం. మీకు ఏమో ప్రొడక్షన్ కంటే, అంటే ఆహారం తయారు చేయడం కంటే ఐడియాలజీలు ముఖ్యం. మీకు మీరు ఎక్కువగా పేదవాళ్ళకి ఆహారం పెట్టడం, వాళ్ళని పట్టించుకోవడం, ఆ, కానీ అవే చూస్తున్నారు. కానీ ఆర్ యు నాట్ మచ్ మోర్ కన్సర్న్డ్ విత్ ఐడియా, విత్ ఐడియాలజీ? ఒక ఐడియాలజీతో మీరు ఎక్కువగా సంబంధం కలిగి లేరా? అవును, మేము ఉన్నాము. కానీ ఒక ఆదర్శం అన్నది కేవలంగా ఆ, ప్రజల్ని ఒక దగ్గరికి చేర్చడానికి, కలెక్టివ్ యాక్షన్ కి అవసరం. ఐడియా లేకపోతే ఎక్కడా కూడా కలెక్టివ్ యాక్షన్ ఉండదు. ఈ ఐడియా, ఈ ప్లాను మొట్టమొదటి అవసరం. అప్పుడు యాక్షన్ ఫాలో అవుతూ ఉంటుంది ఐడియాని బట్టి. అయితే మీరు కూడా ఎక్కువగా సైకలాజికల్ ఫ్యాక్టర్ తోటే పట్టించుకుంటున్నారు మొట్టమొదటిగా. అందులోంచి మీరు యాక్షన్ అని అంటున్నది ఫాలో అవుతుంది. మీ ఉద్దేశం ఏంటి అంటే, ద టాక్ ఆఫ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మీద అన్నది మిస్లీడ్ చేస్తున్నాయి, అన్నది మిస్లీడింగ్ ద పీపుల్, డెలిబరేట్లీ మిస్లీడింగ్ ద పీపుల్ అన్నది ఆ, మీరు అంటున్నారు. కానీ మీకు కూడా ఐడియాలజీ మీకు ముఖ్యం. మీ ఉద్దేశం ఏమిటంటే, మీకు ఓన్లీ రేషనల్ గా ఉన్న ఐడియాలజీ ముఖ్యం. అందుకే వై బోదర్ టు కన్సిడర్ ఫర్దర్, ఇంకా ముందు ఎందుకు ఆలోచిస్తారు? మీకు ఎక్కువగా కలెక్టివ్ గా పనిచేయాలి మీ యొక్క ఆదర్శాలు. అండ్ దట్ వెన్ యూ సే అండ్ ఎనీ ఫర్దర్ కన్సిడరేషన్ ఆఫ్ ద సైకలాజికల్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఈ సైకలాజికల్ కన్సిడరేషన్ కేవలం వేస్ట్ ఆఫ్ టైమే కాదు, అది ఒక డీవియేషన్ అన్నమాట. అంటే ఏంటి? పక్క మార్గం. మొదటివి అంటే మెయిన్ దాని నుంచి మీరు పక్కకు వచ్చేస్తున్నారు. విచ్ ఈస్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ క్లాసెస్. అంటే మీరేం చేస్తున్నారంటే వర్గరహితమైన సొసైటీని చేస్తున్నారు. విత్ వర్క్ ఫర్ ఆల్, అందరికీ పని కావాలి మొదలైన ఆదర్శాలు. మా ఆదర్శం అన్నది మాకు హిస్టారికల్ స్టడీ, విశాలంగా చారిత్రాత్మకమైన అధ్యయనం వల్ల ఫలితంగా వచ్చింది.
ఇది హిస్టరీ ఏమిటి వివరిస్తోందంటే ఈ సత్యాలన్నిటి ప్రకారం అది ఒక ఆదర్శం. నాట్ లైక్ ద సూపర్స్టిషియస్ బిలీఫ్స్, అంటే మూఢమైనటువంటి విశ్వాసాలు కావు, అంటే మతపరమైన మూఢ విశ్వాసాలు కావు. మా ఐడియాలజీ అన్నది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, దాని వెనకాల ఉంది. నాట్ మియర్ విజన్స్ అండ్ ఇల్యూషన్స్, భ్రాంతులు విజన్స్ కావు అన్నారు. అంటే అప్పుడు ఐడియాలజీస్, ఆదర్శాలు, సిద్ధాంతాలు మతపరమైన అంటే సంస్థాపితమైన మతాలవి, అవన్నీ కూడా అనుభవం మీద ఆధారపడ్డాయి. బహుశా ఈ టీచింగ్స్ ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి యొక్క అనుభవాల మీద. అవి హిస్టారిక్, అంటే చారిత్రాత్మకమైన యథార్థాలే. మీ యొక్క ఆదర్శాలన్నవి మీ యొక్క అధ్యయనం యొక్క ఫలితంగా వచ్చాయి, మీరు పోలికల ఫలితంగా వచ్చాయి, వాటిని ఆమోదించడం, అలాగే కొన్ని యథార్థాలను ఆమోదించడం, కొన్నిటిని కాదనడం, అండ్ మీ కన్క్లూషన్స్, ఇవన్నీ కూడా మీ అనుభవం యొక్క ప్రోడక్టే, అంటే అనుభవంలోంచి వచ్చే. వై యు రిజెక్ట్ ద ఐడియాలజికల్ అంటే మీరు ఎందుకని ఐడియాలజీస్ని తిరస్కరిస్తున్నారు? అదర్స్ ఇస్ బీయింగ్ ఇల్యూజరీ, మిగతావన్నీ భ్రాంతి అంటారు. దెన్ దే ఆల్సో ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవి కూడా అనుభవంలోంచి ఫలితమే కదా. యూ గ్యాదర్ ఏ గ్రూప్ రౌండ్ యువర్ ఐడియాలజీ, మీ ఆదర్శాల చుట్టూరా మీరు ఒక గ్రూపును తయారు చేస్తున్నారు. అలాగే ఇతరులు కూడా వాళ్ళ దాని చుట్టూరా తయారు చేస్తారు. మీకేంటి కలెక్టివ్ యాక్షన్ కావాలి, అదే విధంగా డిఫరెంట్ వే, ఒక కొత్త విధానంలో కలెక్టివ్ యాక్షన్ కావాలి. ప్రతి విషయంలో కూడా మీరు ఏదైతే కలెక్టివ్ యాక్షన్ అంటున్నారో అది ఒక ఐడియా నుంచే వస్తుంది. మీరు ఐడియాస్ తోటి పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ అవన్నీ కూడా మీకు ఏం చేస్తున్నాయంటే కలెక్టివ్ యాక్షన్ తీసుకొస్తున్నాయి. అలాంటి ఆదర్శాలు, ఈ ప్రతి ఆదర్శం ఒక అనుభవమే. దాని వెనకాల మీరేం చేస్తున్నారంటే దాన్ని అంటే దాని యొక్క విలువని మీరు వ్యాలిడిటీ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, అంటే అనుభవం యొక్క విలువల్ని మీరు తిరస్కరిస్తున్నారు. అలాగే దాని విలువని కూడా. దే సే ఇట్ యువర్ సిస్టమ్ ఇంప్రాక్టికల్, మీ సిస్టమే ఇంప్రాక్టికల్ అని అంటున్నారు. విల్ లీడ్ టు స్లేవరీ, బానిసత్వానికి దారితీస్తోంది మొదలైన వాటికి. మీరు దాన్ని ఏమంటున్నారంటే, అంటే యుద్ధాన్ని కోరే వాళ్ళని, ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళ సిస్టమ్ అన్నది తప్పనిసరిగా వినా అంటే ఆర్థికమైనటువంటి డిజాస్టర్, అంటే ఆ, అదే అంటే విపరీతమైన ఎకనామిక్ డిజాస్టర్, అంటే వినాశనానికి దారితీస్తోందని. అందుకని మీ ఇద్దరు కూడా ఎక్కువగా ఆదర్శాలతోటి ప్రజలని ఫీడ్ చేయాలని కాదు, మీరు కేవలంగా మీ హ్యాపీనెస్ తోటే పట్టుకుంటున్నారు. ఈ రెండు ఆదర్శాలు కూడా యుద్ధంలో ఉన్నాయి. మనిషి ఆ విషయం మర్చిపోతున్నాడు, మనిషిని మర్చిపోతున్నారు. మనిషిని సేవ్ చేయాలని మనిషిని మర్చిపోతున్నాం. మనం ఏంటంటే ప్రెసెంట్ మ్యాన్ ని సాక్రిఫైస్ చేస్తున్నాం భవిష్యత్తులో ఉన్న మనిషిని రక్షించుకోవడానికి. మీరు ప్రెసెంట్ ని ఫ్యూచర్ కి అంటే అర్పితం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఈ పవర్ ఆఫ్ ప్రావిడెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్, అంటే ఈ రాజ్యము అనే పేరుతోటి ఈ పవర్ ని యాజ్ ద చర్చ్, అంటే స్టేట్ గాని చర్చ్ గాని, అది భగవంతుడి పేరుతో చర్చ్, స్టేట్ పేరుతో మీదు, ఆ విధంగా అంటే ఎలా చేస్తున్నారు? మీరు పవర్ ని కోరుకుంటున్నారు. మీ ఇద్దరు కూడా మీ దైవాలు మీకున్నాయి, మీ పవిత్ర పుస్తకాలు మీకున్నాయి, మీకు నిజంగా వివరించే వాళ్ళు ఉన్నారు, మత బోధకులు. వాళ్ళు ఎవరైతే నిజమైనటువంటి అథెంటిక్ విషయంలోంచి డీవియేట్ అవుతున్నారో వాళ్ళకి
ఓ దుఃఖంతో ఉంటారు. అంటే దాన్ని పక్కకి తప్పుకున్న వాళ్ళు ఉంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఏం పెద్ద తేడా లేదు మీకును, మీ ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. అంటే ఏంటి, రాజ్యం కోసం, అంటే దేశం కోసం, అలాగే చర్చిలో ఉన్న భగవంతుడి కోసం అంటే వాటి ఆదర్శాలని పట్టుకున్న మీ ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. మీ ఆదర్శాలు డి అంటే వేరే, అంటే డిఫర్ అవుతాయి, కానీ ఆ విధానం మాత్రం కొద్దో గొప్ప ఒకలాగే ఉంది. మీ ఇద్దరికి కూడా భవిష్యత్తుని కాపాడాలన్నది, ప్రెసెంట్ మ్యాన్ ని త్యాగం చేసేసి మీకేదో అంతా భవిష్యత్తు కోసం తెలిసిపోయినట్టుగా. భవిష్యత్ ఏమి ఫిక్స్డ్ థింగ్ కాదు. అందుకే మీకు మోనోపలి, దాని మీద సర్వాధికారం లేదు. అయినప్పటికీ మీ ఇద్దరు రేపు అన్న దాని మీద అనిశ్చితంగా ఉన్నారు, మిగతా అందరిలాగే. మనం అంటే ఆలోచించలేని ఎన్నో యథార్థాలు ఉన్నాయి ప్రెజెంట్ లో, అవి భవిష్యత్తుని చేస్తున్నాయి. మీ ఇద్దరు కూడా ఒక రివార్డుని ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. అది ఒక ఊహాత్మకమైన విషయం, స్వర్గం, భవిష్యత్తులో స్వర్గం అన్నమాట. కానీ భవిష్యత్ అన్నది ఆదర్శాల యొక్క ముగింపు కాదు. ఈ ఆ ఐడియాస్ అన్నీ కూడా ఎప్పుడు గతంతో భవిష్యత్ తోటి సంబంధం కలిగి ఉంటాయి, కానీ అవి ఎప్పుడు కూడా ప్రెజెంట్ తో ఉండవు. మీకు ఒక ఐడియా కానీ ప్రెజెంట్ మీద లేదు, ఎందుకంటే ప్రెజెంట్ అన్నదే యాక్షన్, ఓన్లీ యాక్షన్ అదే ఉంటుంది. మిగతా అన్ని యాక్షన్లు కూడా అవి డిలే, పోస్ట్ పోన్మెంట్ మొదలుగా ఉంటాయి, లేదా నో యాక్షన్. ఇది అవాయిడెన్స్ ఆఫ్ యాక్షన్, అంటే యాక్షన్ అవాయిడ్ చేయడమే. యాక్షన్ ఐడియా మీ బేస్ అయినది గతానికి చెందింది కానీ భవిష్యత్తుకి చెందింది కానీ అది ఇనాక్షనే, అంటే యాక్షన్ లేకపోవడమే. యాక్షన్ కెన్ ఓన్లీ బి ఇన్ ద ప్రెసెంట్. ఇప్పుడు యాక్షన్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ లో, నవ్వులో ఉంటుంది. ఐడియా అన్నది గతానికి చెందింది, అది లేదా భవిష్యత్తుకి చెందింది. ప్రెజెంట్ కి సంబంధించిన ఐడియా ఉండదు ఎప్పుడును. ఒక ఆదర్శం అన్నదానికి గతానికి చెందింది లేదా భవిష్యత్తుకి చెందినది, అది ఒక ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే తానే పాస్ట్ కి చెందేది లేదా భవిష్యత్తుకు చెందేది. ఒక ఆదర్శవాది ప్రజెంట్ లో ఉండడు, ఆయనకి జీవితం అన్నది ఎప్పుడు గతము లేదా భవిష్యత్తే, కానీ ఆయనకి ఈ క్షణము ఇప్పుడులో ఉండడు. ఐడియా అన్నది గతానికి చెందింది, అది దాని యొక్క మార్గాన్ని ప్రజెంట్ ద్వారా భవిష్యత్తుకు వేసుకుంటూ. ఒక ఆదర్శవాది ప్రజెంట్ అన్నది ఒక మార్గం భవిష్యత్తుకి, అందుకే అంత ముఖ్యం కాదు. అంటే అర్థం ఏమిటి, వాళ్ళకి అదేం పట్టట్లేదు, అది ఒక ఫలితమే. ఏ మార్గాల్ని ఎండ్ కోసం మీరు వాడినే, ఎండ్ అన్నది ఫిక్స్డ్, భవిష్యత్ అన్నది తెలిసిపోయింది. అందుకని అది ఎప్పుడూ కూడా దానికి మార్గంలో నిల్చున్న వాళ్ళు ఎవరినైనా అది వినాశనం చేస్తుంది. అనుభవం అన్నది అవసరమే యాక్షన్ కి. ఐడియాస్, ఎక్స్ప్లెనేషన్స్ అనుభవంలోంచే వస్తాయి. తప్పనిసరిగా మీరు ఎక్స్పీరియన్స్ ని కాదనట్లేదు. యాక్షన్ అనేది ఐడియా అనే ఫ్రేమ్వర్క్ లేకుండా అది ఎనార్కికల్. ఎనార్కికల్ అంటే ఎనార్కీ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు వసంతలత? అది సంక్షోభాత్మకంగా ఉంటుంది. అదేంటంటే మన్ని ఒక ఆశ్రయానికి తీసుకెళ్తుంది. అనా- అరాజకత, అదే అరాజకతని ఆర్గ్య, అరాచకంగా ఉంటుంది, అరాజకత, ఆ, అరాజకత. సంక్షోభానికి దారి తీస్తుంది. అది మీకు ఒక ఆశ్రయానికి తీసుకెళ్తుంది. మీరు యాక్షన్ ని
ఏ ఏ రకమైన ఐడియా అనే దానికి అతుక్కోకుండా మీరు చెప్పగలరా? మీరు ఏదైనా ఐడియాకే ఫస్ట్, వాట్ కెన్ యూ డూ ఎనీథింగ్ వితౌట్ ద ఐడియా ఫస్ట్ లేకుండా మీరు ఏమైనా చేయగలరా? మీరు చెప్పినట్టుగా ఐడియా, ఎక్స్ప్లెనేషను, ఆ కన్క్లూషను, అదంతా కూడా అనుభవంలోంచే వచ్చింది. అనుభవం అన్నది లేకపోతే జ్ఞానం లేదు. వితౌట్ ఆ జ్ఞానం లేకపోతే యాక్షన్ లేదు. ఐడియా అన్నది యాక్షన్ ని ఫాలో అవుతుందా, లేకపోతే ఐడియా మొదట తర్వాత యాక్షనా? మీరేమంటున్నారంటే అనుభవం అన్నది మొట్టమొదటి వస్తుంది, తర్వాత యాక్షన్. అదేనా? వాట్ డూ యూ మీన్ బై ఎక్స్పీరియన్స్? అనుభవం అంటే మీ ఉద్దేశం ఏంటండి? ఎక్స్పీరియన్స్ అన్నది ఒక గురువు గారి యొక్క జ్ఞానము, లేదా ఒక రచయిత యొక్క జ్ఞానము, లేదా ఒక విప్లవం యొక్క జ్ఞానం. నాలెడ్జ్ విచ్ హీ హాస్ గ్యాదర్డ్, ఆయన అధ్యయనంలోంచి గ్యాదర్ అయిన జ్ఞానం గాని, అనుభవాల్లోంచి గ్యాదర్ అయిన జ్ఞానం గాని, తనది గాని ఇతరులది గాని అదే కదా. ఈ జ్ఞానం లేకపోతే అనుభవం, ఐడియాస్, ఇవన్నీ కూడా మనం నిర్మిస్తున్నాం. అంటే ఎక్స్పీరియన్స్, ఐడియాస్ ఇవన్నీ కూడా ఈ జ్ఞానం నుంచే మనం నిర్మిస్తున్నాం. ఈ ఐడియాలజికల్ స్ట్రక్చర్ అనేది యాక్షన్ ని ఇస్తుంది. అయితే ఎక్స్పీరియన్స్ అన్నది ఓన్లీ క్రైటీరియన్, ద ట్రూ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్. అయితే ఈ అనుభవమే క్రైటీరియావా మనం కొలతలకి? వాట్ డు వి మీన్ బై ఎక్స్పీరియన్స్? అనుభవం అంటే ఏమిటి? మనం అందరూ కలిసి మాట్లాడుతున్నామే, ఇది ఒక అనుభవమే. మీరు మీ ప్రేరణను బట్టి ఆన్సర్ ఇస్తారు. ఈ రెస్పాన్స్ అనేది, ఒక సమస్యకి రెస్పాన్స్ అన్నది అనుభవం కాదా? ఈ ఛాలెంజ్, దాని రెస్పాన్స్, ఇవన్నీ కూడా అవి సైమల్టేనియస్ గా జరిగే పద్ధతులు. అవి కాన్స్టెంట్ గా నిరంతరాయమైన కదలికలు. ఫ్రేమ్వర్క్, ఒక ఫ్రేమ్వర్క్, బ్యాక్గ్రౌండ్ అనే ఫ్రేమ్వర్క్, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ జ్ఞానం అనే ఫ్రేమ్వర్క్ లో ఇవి జరుగుతున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఛాలెంజ్ కి రెస్పాన్స్ ఇస్తోంది. ఈ రెస్పాండింగ్ అనేది ఛాలెంజ్ కి, అదే అనుభవం అంటున్నాం. రెస్పాన్స్ ఈజ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, అంటే మన రెస్పాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తుంది. ఒక కండిషనింగ్, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎలాగ ఉంది? కండిషనింగ్ బ్యాక్గ్రౌండ్. అనుభవం అన్నది ఎప్పుడు కూడా కండిషన్ గానే ఉంటుంది. అందుకే ఐడియా అలా ఉంటుంది. యాక్షన్ ఐడియా మీ బేస్ అయినది, అది కండిషన్ డే, పరిమితమే, పరిమితమైన యాక్షన్. అనుభవము, ఐడియా అనేవి ఒకదానికొకటి వ్యతిరేకమైన అనుభవాలు. ఈ ఐడియా సింథసిస్ నివ్వడు, అంటే దాన్ని, బట్ ఓన్లీ ఫర్దర్ అపోజిషన్, అంటే ఏ ఐడియా వ్యతిరేకతనే ఇస్తోంది కానీ అది ఆ అన్నిటినీ కలిపే స్థితిని ఇవ్వదు. ఈ వ్యతిరేకతలు అవి ఎప్పుడు కూడా ఒక సింథసిస్ నివ్వవు. సింథసిస్ అంటే కలపడాలు, అంటే ఆ, అన్నిటినీ ఏకం చేసే స్థితిని ఇవ్వవు. ఒక సమైక్యత అన్నది ఎప్పుడైతే అపోజిషన్ లేదో అప్పుడే సంభవం. కానీ ఐడియాస్ ఎప్పుడు కూడా వ్యతిరేకతల మీదే ఉంటాయి. ఈ సంఘర్షణ వ్యతిరేకతల మధ్య వాటి మీదనే ఆధారపడి ఉంటాయి. ఏ పరిస్థితిలో కూడా సంఘర్షణ సింథసిస్ ని ఇవ్వదు. తెలుగులో సింథసిస్ అంటే అంటే సమైక్యత లాంటిది. ఈ అనుభవం అన్నది మన బ్యాక్గ్రౌండ్ రెస్పాన్స్, ఛాలెంజ్కి రెస్పాన్స్ అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గతం యొక్క ప్రభావంతో ఉంది. ఈ గతం అన్నది ఒక జ్ఞాపకం, అంటే జ్ఞాపకం యొక్క రెస్పాన్సే ఐడియాగా ఉంటుంది. ఒక ఆదర్శం జ్ఞాపకంలోంచి తయారైనది, దాన్నే మనం అనుభవం అంటున్నాం. జ్ఞానం అది ఎప్పుడూ విప్లవాత్మకంగా ఉండదు. అది రివల్యూషనరీ అని మనం పిలవచ్చు, కానీ అది కేవలంగా గతం కొనసాగింపు, మారి, అంటే కొంత మార్పు చెంది కొనసాగుతుంది. ఒక వ్యతిరేకమైన ఆదర్శం, ఒక వ్యతిరేకమైన సిద్ధాంతం, అది కూడా ఐడియావే. ఐడియా అన్నది
గతానికే చెందుతుంది. ఆదర్శం ఏది కూడా అంటే అది ఆదర్శమే కాదు. కానీ మీరు కానీ మీ ఆదర్శం అన్నది చాలా పరిమితము, ప్రిజుడిస్డ్ గా ఉంది, కండిషన్డ్ గా ఉంది, ఇతరులందరిలాగే అలా ఉంది. మిమ్మల్ని ఎవరు అనుసరించరు. మీరేం చెప్పొచ్చు? ఈ ఒక్క ఆదర్శమే ప్రపంచాన్ని రక్షిస్తుందని. చాలా మందిలాగే ఎలా అయితే ఒక ఫార్ములాకి కన్క్లూషన్స్ కి వాళ్ళు అలవాటు పడిపోయారో మీరు కూడా ఫాలో అవుతున్నారు. థరోగా మీ స్వార్థానికి వాడుతున్నారు. ఎలా అయితే ఒక వ్యక్తి స్వార్థానికి వాడేవాడు ఆయన కూడా ఎక్స్ప్లాయిట్ అవ్వబడతాడు ఇంకో వాళ్ళ చేత. ఆయనని ఇతరులు వాడుకుంటారు. యాక్షన్ ఐడియా మీద ఆధారపడింది ఎప్పుడూ కూడా అది ఫ్రీ కాదు. అది ఎప్పుడు కూడా బంధితంగా ఉంటుంది. ఒక ఫలితం కోసం యాక్షన్ అన్నది, ఒక గోల్ కోసం, అది లాంగ్ రన్ లో ఇనాక్షన్. బా ఎంత గట్టిగా వస్తుంది. క్లాస్ లో ఉన్నానండి, కొంచెంసేపు అయ్యాక మాట్లాడినా. అంటే ఇన్ ద షార్ట్ వ్యూ ఇట్ మే అస్యూమ్ ద రోల్ ఆఫ్ యాక్షన్. అంటే అది షార్ట్ వ్యూలో అది యాక్షన్ లా కనబడుతోంది, కానీ అలాంటి యాక్షన్ అన్నది స్వార్థమే. అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్, అంటే తన్ని తాను వినాశపరచుకునే యాక్షన్. అది తప్పనిసరిగా ఇన్ అవర్ డైలీ లైఫ్, మన నిత్య జీవితంలో అలాగే ఉంటుంది. అయితే అన్ని రకాల కండిషనింగ్ లేకుండా ఎవరైనా స్వేచ్ఛగా ఉండగలరా? మేము అనుకుంటున్నాం అది మాకు సంభవం కాదని. ఇక్కడ ఐడియా, నమ్మకం మిమ్మల్ని బంధితం చేస్తున్నాయి. మీరు నమ్ముతున్నారు, మరొకరు నమ్మరు. మీ ఇద్దరు కూడా జైల్లో ఉన్నవాళ్లే. మీ నమ్మకానికి మీ ఇద్దరు కూడా మీ కండిషనింగ్ ప్రకారం అనుభవిస్తున్నారు. అయితే మీరు ఎవరైనా కూడా ఫ్రీ ఓన్లీ బై ఎంక్వైరింగ్ ఇన్ టు హోల్ ప్రాసెస్ ఆఫ్ ఈ కండిషనింగ్ అన్న దాన్ని అంతటిని ఎంక్వైరీ చేసినప్పుడే మనం ఫ్రీ అవుతాం ఆ ప్రభావంలోంచి. అందుకే ఈ ప్రాసెస్ అంతటిని అవగాహన చేసుకోవడమే ఆత్మజ్ఞానం, స్వీయ జ్ఞానం. ఈ స్వీయ జ్ఞానం ద్వారా మాత్రమే స్వేచ్ఛ, బంధనం నుంచి స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫ్రీడమ్ అన్నది ఏ రకమైన నమ్మకంతోని ఆదర్శాలతోటి ఉండదు. ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు అంటే ఇంతకు ముందు కొంచెం ఇలాంటి టాపిక్స్ మనం కొంచెం పరిచయం ఉండాలి. అయితే అర్థం అవుతుంది. అంటే మనం ఎప్పుడు ఆదర్శాలనే దృష్టిలో పెట్టుకుంటున్నాం. అంటే వీళ్ళందరూ ప్రెజెంట్ కంటే పాస్ట్ కి ఫ్యూచర్ కి విలువిస్తున్నారు. ఐడియాలజీ మీద, కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి, మన బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కండిషన్డ్ గానే ఉంటుంది. అందులోంచి వచ్చినటువంటి ఆదర్శాలు అలాగే ఉంటాయి. అర్థమైందా? అంటే కొంచెం అలా మనకి ఇది అంటే చాలా డీప్ గా చూసుకోవాలి. మనం అంతా ఆదర్శాల మీద లక్ష్మి, ఏదైనా ఎగ్జాంపుల్ అనేది చెప్పు లక్ష్మి. ఏదైనా ఎగ్జాంపుల్ తో చెప్తే బోధపడుతుంది ఎక్కువ, లేకపోతే బోధపడడం ఇలాంటివి కష్టం. ఇప్పుడు ఏంటంటే ఈ మతపరంగా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, వాటిని మనం నమ్ముతాం. ఆ నమ్మకాల మీద ఆధారపడతాం. వాటి మీద అవి కండిషన్ అయిపోతున్నాం. వాటి పరంగానే అన్నిటినీ చూస్తాం. అవునా? ఉమ్. దాంతో ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఒక సాంఘిక ఆదర్శాలు ఏమైనా తీసుకున్నాం అనుకో, ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ సోషలిజము, ఇలాంటివన్నీ, నక్సలిజం, సోషలిజం, ఇలాంటి ఆదర్శాలు ఉంటాయనుకో. ఉమ్. ఇవి కమ్యూనిజం అలాంటి, అవి ఏమిటి అవి? అంటే వాటిలో ఆ, ఏదో ఒక ప్రాబ్లమ్ రావడం వల్ల కదా ఇలాంటి ఆదర్శాలు అంటే అనేవి చూడు క్రియేట్ అవుతాయి. ప్రతిదీ ఎక్కడో కూడా ఏదో సఫరింగ్ వచ్చింది. అదే అతను అంటున్నారు, గత అనుభవాల సారంలోంచే మీకు వస్తున్నాయి ఇవన్నీ అన్నారు కదా.
ఆ అనుభవాలు అవును, కూడా క్రియేట్. ఒక్కసారి విను. మన బ్యాక్గ్రౌండ్ కండిషనింగ్ గా ఉంది కదా, ఆ కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్ లోంచి అబ్జర్వ్ చేసిన అనుభవాలు అలాగే ఉంటాయి కదా. అర్థమైందా? మనం ఎన్నిటితోటో కండిషన్ అయి ఉంటాం కదా అంతర్గతంగా. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కండిషనింగ్ లోంచి ఉన్నప్పుడు మనం చేసేవన్నీ కూడా అలాగే ఉంటాయి. ప్రెసెంట్ కంటే ఫ్యూచర్ పాస్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే పాస్ట్ లో ఉన్న మెమరీస్ మీద, ఆ మెమరీ గత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అలాంటి కానీ కొంత గతంలో సత్యం, కొంత సత్యం కూడా ఉంటుంది, కొంత కరెక్ట్ కాదు గా కూడా కాదు, ఇక్కడ ఉంటుంది. అంటే కొంచెం డీప్ గా వెళ్ళాలి. హ్యాబిచువల్ స్థితి కంటే మన ఆదర్శాలు ఎలా ఉంటున్నాయి, గత అనుభవాలు, అనుభవాలు ఎలా ఉంటాయి, మన బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, కండిషనింగ్ గా ఉంది. కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడిన అనుభవాలలోంచి వచ్చినటువంటి అవి కూడా ఎప్పుడూ డిఫెక్టివ్ గానే ఉంటాయి. అవి ఒక గోల్ ని దృష్టిలో పెట్టుకుని ఉంటున్నాయి. అర్థమైంది కదా? దానివల్ల ఏంటవుతుంది, మనం ఎప్పుడు కూడా కండిషన్ గా ఉంటున్నాం. అంటే మనం ఆపోజిట్స్ లోనే, అంటే ఈ ఆదర్శం ఇది అది అలా, అంటే అన్ని ఐడియాస్ లోనే జీవిస్తున్నాం. ఐడియాస్ తో జీవించినంతసేపు మనం యథార్థానికి దూరంగా ఉంటాం. ఆదర్శాల వెంటే పడిపోతున్నాం. ఉమ్. అలా అన్నమాట. అంటే అసలు అంతే, ఈవెన్ మతపరంగా కూడా మనం అంతే ఆదర్శాల వెంట నమ్మకాల మీద ఆధారపడి జీవిస్తున్నాం. యథార్థానికి దూరం అయిపోతున్నాం. మనకి ఆదర్శాలు నమ్మకాలు అవే ముఖ్యం. ఉమ్. యథార్థాన్ని మనం కంప్లీట్ గా చూడగలగాలి అంటే ఈ అంటే ప్రాసెస్ అంతా ఎదుగుండా. ఒక్కసారి విను. ఈ ప్రాసెస్ అంతా అవగాహన అవ్వాలి. మనం ఇలా ఆదర్శాల మీద ఆధారపడుతున్నాం, మన కొన్ని అంటే లక్ష్యాల మీద ఆధారపడుతున్నాం అనేది మనకి తెలిసి మొత్తం అంతటిని తెలుసుకున్నప్పుడే అందులోంచి మనకు ఫ్రీడమ్ వస్తుంది. అంటే అవును కదా, ఇలాంటి వాటి మీద నేను ఆధారపడ్డాను. ఇవి ఎక్కడ, ఇవన్నీ కూడా కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్ లోంచే వస్తున్నాయి. ఒకదానికొకటి ఆపోజిట్ గా సంఘర్షణాత్మకంగా ఉంటాయి. అలాంటిది ఎప్పుడు వినాశనానికే దారితీస్తుంది. అర్థమైందా? ఉమ్. ఉమ్. అంటే నేను ఒక ఇది చెప్తాను విను, అంటే అంటే ఒక చిన్న నువ్వు చెప్పిన దృష్టాంతం. కమ్యూనిజం అనేది, ఇప్పుడు అంటే విను చెప్తున్నాను ఇప్పుడు. అంటే నేను అంటే నాది ఆ, కంటి, చెప్పు. అంటే ఇప్పుడు నాది కండిషన్ మైండ్ అవ్వచ్చు. అంటే నేను అనేమాట, ఇప్పుడు మనం హిస్టరీ తీసుకున్నాం అనుకో, తీసుకున్నప్పుడు మనకి ఈ సాంఘిక విప్లవాలు చాలా వచ్చాయి. ముఖ్యమైనది కమ్యూనిజం. ఏ ఎందుకు వచ్చింది? ఎందుకంటే వెల్దీ పీపుల్ మిగతా వాళ్ళని అణిచేయడం వల్ల వాళ్ళనేమో కదా, నువ్వు ఆ, మర్చిపోతున్నది ఏంటంటే, బాధలు పడి. నువ్వు కంపారిటివ్ గా చూస్తున్నావు వాళ్ళలాగే. ఆయన ఏం చేస్తున్నారంటే మనని అంతర్ముఖం చేయడానికి ట్రై చేస్తున్నారు, యథార్థాన్ని చూడడానికి. మనం ఇది మంచిదా దాంతో పోలిస్తే అలా ఆలోచిస్తున్నాం. అంటే ప్రాపంచిక మైండ్ కాకుండా. అర్థమైందా? అలా అక్కడ వాళ్ళకి బెనిఫిట్ అయింది కదా, వీళ్ళకి బెనిఫిట్ అయింది అలా కాదు. ఇలాగా మనం ఎప్పుడు కూడా ఐడియాలజీస్ తో జీవించడం వల్ల మనం ఫ్యాక్ట్ ని పట్టించుకోవటం లేదు. అంటే ఇప్పుడు చూడు, ఒక్క పాయింట్ చెప్తున్నాను. ప్రెసెంట్ లో ఒకసారి ఉండేటువంటి విను. పరిస్థితిని కండిషన్డ్ చూడకుండా బ్యాక్గ్రౌండ్ ఒక. తో చూడడం అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు నువ్వు అబ్బా ఎంత దుష్టత్వం అని నీకు తెలుసున్న వాళ్ళకి హాని అవుతే మనం అలా చూస్తాం కదా. అంటే ఆ కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్, మనకి తెలిసిన వాళ్ళకి మంచి అయితే ఎంత మంచి పని అయింది అంటున్నాం. ఇది కండిషన్డ్ కదా. అర్థమైందా? మన బ్యాక్గ్రౌండ్ కండిషన్డ్ గా ఉంది కదా. కండిషన్, కండిషన్ అంటే అయ్యవచ్చు, కానీ అది కూడా ఒక అయ్యవచ్చు సత్యం కాదు, కదా అక్కడే అంటాను. విషయం అంతా ఉంది. అది ఇలా ప్రజలకి లాభం చేసిందా? అలాగా ఐడియాలజీ తోటి మనం అలవాటు అయిపోయాం బతకడానికి. బియాండ్ దట్ మనం ఉండలేకపోతున్నాం. ఫ్యాక్ట్స్ చూడటం లే. వీఆర్ అండర్ ద ఇంప్రెషన్ సంథింగ్ బెనిఫిట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్. అసలు ఏమైనా జరుగుతుందా? జరగలేదని చెప్పలేం కదా. అలాంటి సర్ఫేస్ లెవెల్లో కాదు. ఇక్కడ బేసికల్ గా మనిషికి ఏమీ ఉపకారం జరగటం లేదు.
ఈ ఆదర్శం బదులు మరో ఆదర్శాన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన ఏంటి, రాడికల్ గా మనలోని రావాలి అంటే ఇదంతా మనం గ్రహించాలి. మనం అంతా కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్ తో ప్రెసెంట్ ను వదిలేసి పాస్ట్ కి ఫ్యూచర్ కి గతం యొక్క అనుభవాలు, ఆ గతం అనుభవాలు యాజ్ ఇట్ ఈస్ యథార్థం చూడగలమా? కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్ తో ఉంటున్నాం, పార్షియల్ గా చూస్తాం. అది నీకు అర్థం అవ్వాలి. కండిషన్డ్ బ్యాక్గ్రౌండ్ తో ఉమ్. చూసిన యథార్థం అది మనం, అంటే అనుభవం, అది ఎప్పుడు కండిషన్డే. అది ఎప్పుడు కూడా కన్క్లూషన్ ని తీసుకురాలేదు. అంటే సరి అయిన గోల్, వీళ్ళన్న గోల్ ని పెట్టుకుని పని చేస్తున్నప్పుడు అది కాదు. ఆయన చెప్పిన ఐడియాలజీ అనే దాంట్లో మనం ఐడియాలజీస్ నే ఇంపార్టెన్స్ ఇస్తూ యథార్థాలని మనం ఎలా వర్కౌట్ చేస్తున్నాం అన్న దాన్ని మనం చూసుకోవటం లే ఇంటర్నల్ గా. ఈ ఐడియాలజీ బదులు మరో దాన్ని ఉమ్. సబ్స్టిట్యూట్ అంటే నా చేస్తున్నాం. అంటే అంటే ఇది ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఒక ఐడియాలజీ నిర్మించుకుంటే అది ఫిక్స్డ్ గోల్స్ ఉంటాయి, కానీ యథార్థం ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫిక్స్డ్ గోల్స్ యథార్థం దీని ఒకసారి విను. ఇక్కడ అంటే యథార్థ ఒక ఐడియా మీ బేస్ అయినది ఎప్పుడు కూడా అది యాక్షన్ నుంచి మనకి ఫ్రీగా రావట్లేదు. ఆల్వేస్ అది మనని బంధిస్తోంది. అంటే ఒక ఫలితం కోసం చేసే ప్రతి యాక్షన్ కూడా అది ఇన్యాక్షన్ గా మారిపోతోంది అంటున్నారు. ఎందుకంటే యథార్థాన్ని ప్రెసెంట్ చూడకపోవడం కారణంగా ఆ అది మన డైలీ లైఫ్ లో చేంజ్ అవుతున్న ప్రకృతిని డిజాస్ట్రస్ గానే చూడకపోవడం. అయిపోతుంది. ఉమ్. అయితే ఆయన వాళ్ళు అడిగారు, ఈ కండిషనింగ్ అన్నిటి లేకుండా ఉన్న యాక్షన్ అనేది ఉంటుందా అని. అంటే అది మాకు సంభవం కాదనుకుంటున్నాం అన్నారు. ఆయన ఏమన్నారు, ఈ మొత్తం అంతటిని మనం